అందరికీ నమస్కారం. తిక్కన మహాభారతమునందలి భీష్మ పర్వం నుంచి 3 పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన వైరిపక్షం అయిన పాండవ పక్షాన్ని చీల్చి చెండాడుతూ ఉంటే చూసి అధైర్యపడిన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: నరపతుల నెల్ల భీష్మునకు ఎరగా నొప్పింపజాల నేనడవులకు మరలం పోయెద అచటన్ తిరిగెద కోరాకు కోసి తినియదన్ అనగా నీ మాటమైన చేయుదుము ఏమయ్యది అయిన ఎందు ఎప్పుడు మాకు దామోదర శుభస్థితిలేమి శుభము కలిమి నీదు లీలయ కాదే. ధర్మరాజును ఓదారుస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు: నెవ్వగ ఇంతయేల విను నీకెదురెవ్వరు నీదు తమ్ములందు ఎవ్వరు సూచినన్ జగములిన్నియు గెల్వగలారు లావునన్ క్రోవిన భీష్మునోర్చు రణకోవిదుడైన శిఖండి ఏను నీ కోవని వారి నెల్ల క్రమయుక్తిలయంబునరింతు నెమ్మెయిన్